గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది 16 బెటాలియన్ ఏపీఎస్పీ విశాఖపట్నం కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ శ్రీ ఎస్వి రమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్. This is NCC Boys Contingent. Saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. NCC Boys Contingent is commanded by Master Jayant Varlot. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ బాయ్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ మాస్టర్ జయంత్ వర్లోత్. Marching in front of the dais is the NCC Girls Contingent. Saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh. The NCC Girls Contingent is headed by Ms. Revati. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఎన్సీసీ గర్ల్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ గా విధులు నిర్వహిస్తున్న వారు కుమారి రేవతి. ప్రేక్షకులంతా మీ కరతాళ ధ్వనులతో, మీ చప్పట్లతో ఈ పెరేడ్ ని అభినందించాలి. Here comes Andhra Pradesh Social Welfare Residential Educational Institution Society Contingent. Saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. Andhra Pradesh Social Welfare Contingent is commanded by Master K. Suneet Kumar. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ మాస్టర్ కె సునీత్ కుమార్. Marching in front of the dais is the Bharat Scouts and Guides Contingent. Saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. Bharat Scouts and Guides Contingent is commanded by Master Y. Isaac Raju. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కంటింజెంట్. కంటింజెంట్ కమాండర్ మాస్టర్ వై ఇస్సాక్ రాజు. Here comes Youth Red Cross Contingent. Saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. The Youth Red Cross Contingent is commanded by Master P. Sai Rohit. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది యూత్ రెడ్ క్రాస్ కంటింజెంట్. ప్యానెల్ జడ్జెస్ శ్రీ కేవి మోహన్ రావు ఐపీఎస్, ఐజీపీ స్పోర్ట్స్, శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఐపీఎస్, డిఐజీ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్. Marching in front of the dais with melodious music is the Andhra Pradesh Special Police Brass Band Contingent. Saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. APSP Brass Band Contingent is commanded by Sri T.V. Ramana ARSI and Sri S. Srinivasulu ARSI.
Here comes the amalgamation of melodious music and interesting movement. APSP Pipe Band Contingent and Indian Army Pipe Band Contingent, saluting and honoring today's Chief Guest and esteemed Governor of Andhra Pradesh, Sri Abdul Nazir Ji. Indian Army Pipe Band Contingent is commanded by Subedar H.K. Mohanty. APSP Pipe Band Contingent is commanded by G.V. Subbarao ARSI. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముందుకు కదులుతోంది ఇండియన్ ఆర్మీ మరియు ఏపీఎస్పీ పైప్ బ్యాండ్ కంటింజెంట్. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ వారి శకటం. దీనికి నేతృత్వం వహిస్తున్నది కావూరి కృష్ణారెడ్డి, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, గుంటూరు 1. అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి వాటిని పూర్తిగా నివారించడంలోనూ ప్రజల ప్రాణాలను మరియు ఆస్తులను కాపాడడంలో అమూల్యమైన సేవలు అందిస్తోంది అగ్నిమాపక శాఖ. 2014 సంవత్సరం హుద్హుద్ తుఫాన్ సమయంలోనూ 2018 సంవత్సరం తిత్లీ తుఫాన్ సమయంలోనూ వీరి సేవలు అభినందనీయం. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదాలలో కోవిడ్ పేషెంట్లు మరియు హాస్పిటల్ సిబ్బందిని 74 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి వారి ప్రాణాలు కాపాడింది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ. 2024 సెప్టెంబర్ నెలలో విజయవాడలో సంభవించిన బుడమేరు వరద సమయంలో రెస్క్యూ బోట్ల ద్వారా వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి ప్రజలకు ఆహారం, నీరు, పాలు, ఔషధాల సరఫరా మరియు ఇతర విధులు చేయుట ద్వారా ప్రజల నుండి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ. ఇప్పుడు ప్రేక్షకులందరూ అలంకృత శకటాల ప్రదర్శన చూడబోతున్నారు. అదిగో ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది సాంస్కృతిక శాఖ శకటం. వందే మాతరం 150 సంవత్సరాలు. భారత ప్రభుత్వం ఆదేశాలకు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న వందే మాతరం 150 సంవత్సరాల జాతీయోత్సవాలు సందర్భంగా వందే మాతరం యొక్క చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, దేశభక్తి ప్రాధాన్యతలను సమగ్రంగా ప్రతిబింబిస్తూ జాతి ఆత్మను కళాత్మకంగా ఆవిష్కరిస్తూ 3 వేదికలలో కూడిన త్రివర్ణ పతాకం థీమ్తో ఈ శకటాన్ని రూపొందించారు. జాతీయ పతాకంలోని రంగులు కేసరి, త్యాగం, ధైర్యం, తెలుపు, శాంతి, సత్యం, ఆకుపచ్చ, సమృద్ధి, అభివృద్ధికి సూచన. శకటం మధ్య వేదిక అంటే తెలుపు రంగుపై భరతమాత జాతీయ పతాకాన్ని పట్టుకొని ఉన్న శోభాయమైన ప్రతిమను కనపరుస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రణాళిక శాఖ వారి దారిద్ర్య రహిత సమాజం జీరో పావర్టీ P4 శకటం. సమాజంలో అనేక పేద కుటుంబాలు నిత్యం పేదరికంతో పోరాడుతూ జీవిస్తున్నాయి. రేపటి కోసం భరోసా లేకుండా నేడు బ్రతుకుతున్న ఆ కుటుంబాలకు చేసే చిన్న సహాయం కూడా భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగిస్తుంది. రాష్ట్రంలోని పేదల పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేద కుటుంబాలకు మెరుగైన భవిష్యత్ అందించాలన్న సత్సంకల్పంతో జీరో పావర్టీ 4 P4 అంటే ప్రభుత్వం, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యంతో రూపొందించిన సమగ్ర అభివృద్ధి కార్యక్రమం P4కి శ్రీకారం చుట్టారు. P4 కార్యక్రమంలో 3 ప్రధాన అంశాలు: ఫ్యామిలీ మెంటార్షిప్, కమ్యూనిటీ అడాప్షన్, ఫండ్ ఎ నీడ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు మన ముందుకు వస్తోంది సెర్ప్ శకటం. మహిళా సంక్షేమమే చంద్రన్న ధ్యేయం. 1,00,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే మన ప్రభుత్వ ఆశయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల సంక్షేమం, మహిళా సాధికారత మరియు గ్రామీణ అభివృద్ధి పట్ల అచంచలమైన నిబద్ధతతో ముందుకు సాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద వృద్ధులకు 4,000, వికలాంగులకు 6,000, వ్యాధిగ్రస్తులకు 10,000 నుంచి 15,000 రూపాయల పెన్షన్ అందిస్తూ వాటిని నేరుగా లబ్ధిదారుల గడప వద్దకే అందించే విధానాన్ని ప్రారంభించింది. 2024-25 మరియు 2025-26 ఆర్థిక సంవత్సరాలలో 52,450 కోట్లను విడుదల